ఆయన మందిరంలో ప్రభువా ఈ కార్యం జరిగించండి, కొంచెం ఆలస్యం వేస్తున్నా, కొంచెం లేట్ అవుతున్నా, రోజులు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా, ఎంత కాలం గడుస్తుంటుందో అంతకంటే పెద్ద ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని నువ్వు విశ్వసించాలి. బైబిల్లో యోసేపు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు అండి? 30 years, 30 సంవత్సరాలు సుమారుగా శ్రమ వెంబడి శ్రమ, వేదన వెంబడి వేదన, దెబ్బ మీద దెబ్బ, అవమానం మీద అవమానం, 30 సంవత్సరాలు లాంగ్ పీరియడ్ శ్రమపడిండు, సహనం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక దేశానికి ఏం చేసిండండి? అధికారం చేసిండు, రాజుగా చేసిండు. నువ్వు సహనం కలిగి ఉంటే నీ ఇంటికి నువ్వు అధికారం అవుతావు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు సహనం కలిగి ఉంటే నువ్వు నివసిస్తున్న గల్లీకి, ప్రాంతానికి, ఊరికి నా దేవుడు నేను ఒక అధికారిగా చేయనుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపవాది మన యుద్ధ నుంచి వెళ్ళి సహనాన్ని కోల్పోతట్టుగా చేస్తుంటాడు. ప్రార్థనలో గడపకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా, దాన్ని ధ్యానించకుండా, సంఘానికి రాకుండా, సంఘం మీద చెడ్డ మాటలు చెప్పడానికి కూడా సైతాడు కొన్నిసార్లు లేపుతుంటాడు. సంఘంలో ఉన్నవారిని, సంఘంలో లేని వారిని కూడా. చూస్తురా, నా మాట అర్థమవుతున్నాయండి? అలాంటి టైంలో కూడా మనం సహనం కలిగి దేవుని పాదాలు మనం పట్టుకుంటే దేవుడు మన పరిస్థితులు ఆయన తారుమారు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్.